నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, ఆగమ కేసరి, శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు చిర్రావురి శ్రీరామ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారండి? మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. రెట్టివి భక్తి ఛానల్ కి స్వాగతం. మహలాయ పక్షంలోనే ఉన్నాం ఇప్పుడు మనం. భాద్రపద బహుళ పక్షాన్ని మహలాయ పక్షంగా శాస్త్రం దాన్ని ఆ విధానాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం పొందాలి. అయితే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు మాకు మా పెద్దవాళ్ళు చెప్పలేదు, లేకపోతే ఎప్పుడు చనిపోయారో ఏమిటో మాకు తిథులు గుర్తులేవు, ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఖచ్చితంగా యథావిధిగా తద్దినాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది తెలిసిందే. అయితే ఈ మహలాయ పక్షాన్ని వినియోగించుకోవాల్సిన విధానం ఏమిటి? వేద పండితులుగా మీరు చెప్పండి. వేదం ఏం చెప్తోంది? ఖచ్చితంగా నిర్వర్తిస్తే కనుక ఉండేటటువంటి లాభాపేక్షాలు ఖచ్చితంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. మరి పితృదేవతల ఆరాధన చేసుకోవటం వల్ల మనకు వచ్చేటటువంటి ఆ లాభాలు ఏమిటి? అంటే ఏం చేసుకుంటే, ఎలా చేసుకుంటే పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం అనేది ఒక విషయం. అలాగే అమావాస్య కూడా ప్రత్యేకంగా మహాలయ అమావాస్య ఈ 15 రోజుల్లో చేయనప్పుడు కనీసం అట్లీస్ట్ అమావాస్య రోజైనా చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి సూర్యగ్రహణంతో కూడి మనకి లేదు, వలయాకార సూర్యగ్రహణంతో వస్తోంది. సో చెప్పండి దీని ఇంపార్టెన్స్. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభదినం. ఉషంతస్వాహవామహ ఉషంతః సమిధీమహి ఉషన్ను శత ఆవహ పితॄన్ హవిషే అత్తవే. జనరల్గా మనకి వేదాలలో అన్ని విషయాలు చెప్పరు అని చాలా మంది అనుకుంటారు. అవునా? అన్ని వేదాలలో ఉన్నాయష అని ఒక నానుడి, ఒక ప్రబంధ నానుడి ఉంది. కానీ ఆధునికులు వేదం మీద బాగా పరిశోధన చేస్తూ జ్యోతిష విషయం చూసుకుంటే వేదాలలో ఈ గ్రహాలు చెప్పలేదు కదా, ఈ పరిహారాలు చెప్పలేదు కదా అని కొంతమంది అంగంగా చూస్తారా? జ్యోతిషం అంగంగా చూస్తారు. అంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వేదంలో డైరెక్ట్ గా ఇది లేదు కదా అని. వేదంలో డైరెక్ట్ గా విష్ణుమూర్తి ప్రస్తావన ఉంటుందా? ఉంది. విష్ణుమూర్తి ప్రస్తావన ఎందులో ఉంటుంది? ఏ వేదంలో? అన్ని వేదాల్లోనూ విష్ణు అని, విష్ణువు శివుడు గురించి ప్రత్యేకమైన ప్రస్తావన అన్ని వేదాలలోనూ శివుడు, విష్ణువు, అగ్ని, మరుత్తు, భగుడు, వరుణుడు అని ఈ దేవతలందరినీ చెప్పారు. ఎలిమెంట్స్ గురించి అయితే ఖచ్చితంగా ఉంది అనేది వింటూ ఉంటాము. అది వినికిడి మీద వచ్చిన మాట. కేవలం పంచభూతాల గురించే కాకుండా ఈ విష్ణువు, భగుడు, అర్యమ, పూష ఈ దేవతలందరూ కూడా వేదాలలో అభివర్ణించిన దేవతలే. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ వేదాలలో చెప్పినటువంటి వాటికి మీరు చెప్పినట్టుగా ప్రకృతి శక్తుల గురించే చెప్పారు, అక్కడ ఈ రూపాలు ఏం చెప్పలేదు అని. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనకి లభ్యమయ్యే వేదం ఈ రోజులలో ఇంత ఉంది. అంతరించుకుపోయిన వేదాలు చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడో లక్షల సంవత్సరాల విషయం కాదు. ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం వరకు కూడా సామవేదంలో 1000 శాఖలు ఉండేవిట. కానీ ఇప్పుడు 3 శాఖలు ఉన్నాయి. 4వ శాఖ ఉండాలా ఊడిపోవాలా అనే స్థితిలో ఉంది. అంటే మిగతా శాఖలన్నీ ఏమైపోయాయి? పరంపర లేకపోవడం వల్ల. ఈ వేదిక్ నాలెడ్జ్ అని ఎప్పుడైనా సరే పుస్తకాలలో ఉంటే నాలెడ్జ్ అవ్వదు. అది పుస్తకాలలో ఉన్నది ఇంప్లిమెంట్ చేసే మనుషులు ఉండాలి, అది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇవన్నిటికీ మూలం ఫస్ట్ వేదం పఠింపబడాలి. ఆ అధ్యయన పరంపర పోవడం వల్ల కనిపించట్లా. అయితే ఇప్పుడు విషయంలో వేదాలలో చెప్పబడినటువంటి వాటికి ప్రమాణం తీసుకునే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. అంటే వేదం మీద వేదం అనేది చాలా ప్రమాణమే, కాకపోతే దాంట్లో చెప్పిన విషయాలు కాకుండా సోకాళ్ళు మహర్షులుగా పిలవబడే వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు పెట్టుకుని పురాణాలు, స్మృతులు, వేదాంగాలోనే రచించారు అనే ఒక భావన ఉంది. అయితే కాసేపు అది ఉందనుకుందాం. అయితే వేదంలో ఉన్నది ప్రమాణం, వేదం మాత్రమే ప్రమాణం అని ఇప్పుడు ఆధునికులందరూ ఒప్పుకుంటున్నారు. ఆ వేదంలోనే ఇప్పుడు చెప్పిన మంత్రం పితృన హవిషే అత్తవే. పితృ శబ్దంతో అక్కడ అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. మనకి లభ్యమవుతున్న వేదాల్లో అంతరించిపోయిన విషయాలు మనం మాట్లాడద్దు, ఎలాగో తెలియదు, అది వేరే సబ్జెక్ట్. వేదం అంతరించిపోయి వేదాంగాలు కానీ పురాణాలు, స్మృతులు ఎలా ఆవిర్భవించాయి అనేది సబ్జెక్ట్ వేరేది. ఇప్పుడు మనం ప్రస్తుత సబ్జెక్ట్ లో వేదంలో ఉన్నటువంటి విషయంగా మనం చూసుకుంటే దాంట్లో పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పితృ అనే శబ్దం తండ్రిది
అని సంస్కృతంలో వ్యవహారం చేస్తారు, పితృ అంటే తండ్రి అని. కానీ మాతృదేవో భవ పితృదేవో భవ అని మళ్ళీ అదే వేదంలో ఉపనిషత్తు అందరికీ నోటెడ్ ఇది చెప్తారు. దీంట్లో మాతృ అంటే తల్లి అని, పితృ అంటే తండ్రి అని. అయితే వాస్తవంగా మనం ఆలోచిస్తే తల్లే కాదు, స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మాతృ అనే శబ్దంతో మనం స్వీకరించవచ్చు. దేవి మహాత్మ్యంలో కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, అంటే మాతృ అంటే అన్ని భూతాలలో మాతృరూపంగా ఎలా ఉంటుంది అమ్మవారు అంటే ప్రసవించే శక్తి, కనిపెట్టే శక్తి, కొత్త దాన్ని ఆవిష్కరించే శక్తి ఏ భూతంలో ఏ ప్రాణిలో ఉన్నా అదంతా కూడా మాతృ శబ్దంతో మనం నిర్వచనం చేసుకోవచ్చు. పితృశబ్దము అంటే పోషకుడు అని అర్థం. మనల్ని ఎవరైతే పోషిస్తారో పోషించారో వాళ్ళంతా. దాన్ని ఉద్దేశించి పితృదేవతలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనం అవగతం చేసుకుంటే ఇది బేసిక్గా మనకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పితృ అని అంటే పోషణ చేసిన వాళ్ళు. కేవలం తండ్రి పోషణతోనే ఏ జీవి బ్రతకడు కదండి. తండ్రి కావాలి, కొన్ని సందర్భాల్లో మేనమామ కావాలి, తాతయ్య నేర్పించేవి కొన్ని ఉంటాయి, బాబాయిల దగ్గర నుంచి స్వీకరించేవి కొన్ని ఉంటాయి, బావమరుదులు, పిల్లనిచ్చిన మామగారు, వీళ్ళందరూ కూడా సొసైటీ కూడా సొసైటీలో కూడా మనకి స్నేహం చేసిన వాళ్ళు, విద్య నేర్పించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పితృ అనే శబ్దంతో వాచకం అవుతూ ఉంటుంది. అందువల్లే వీటిని పితృకార్యాలు అంటారు. పితృకార్యాలు అంటే తండ్రికి చేసే కార్యం అని కాదు, ఎవరెవరి ద్వారా నువ్వు ఏ ఉపకారాన్ని పొందావో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతని చూపించేది ఈ పితృకార్యము అని అర్థం చేసుకోవాలి. అయితే గతించిన వాళ్ళందరికీ కూడా మనం చేయొచ్చు, మొత్తం అందరికీ అధికారం ఉంది, అందరికీ ఉంది. అయితే ఇక్కడ మనం సరిగ్గా మనం తెలుసుకుంటే, మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి రావాలంటే కొంచెం ముందర స్టెప్ బై స్టెప్ వస్తేనే అవగతం అవుతుంది. ఈ పితృకార్యం చెయ్యాలి బాగుంది. ఎందుకు చేయాలి? అసలు బ్రతికున్నప్పుడు మనం వాళ్ళని సక్రమంగా చూడాలి. ఎందుకు చూడాలి? అది కృతజ్ఞత కదండి. మరి వాళ్ళు కష్టపడి మనల్ని ఇచ్చారు కాబట్టి చేశారు అని, ఇచ్చారు కాబట్టి చేస్తే అది కృతజ్ఞత అవుతుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జన్మ వాళ్ళతో మనకి బంధం ఏర్పడింది కాబట్టి మనం చెయ్యాలి అనేది కర్తవ్యం అవుతుంది, మన బాధ్యత అవుతుంది, కర్తవ్యం. ఈ కర్తవ్యత దృష్టితోనే ఎప్పుడు ధర్మం చేయమని చెప్తుంది. అంటే కృతజ్ఞత వల్ల ఏమవుతుంది నష్టం అంటే, కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది ఈరోజు చూస్తూ ఉంటాం, మా నాన్న నాకేం చేయలేదు, మా అమ్మ నన్ను సరిగ్గా పెంచలేదు అని అనుకుంటూ ఉంటాడు. మరి అటువంటి మనిషికి కృతజ్ఞత ఉంటుందా? ఉండదు. అంటే ఇతను మరి పితృకార్యం చేయడానికి అక్కర్లేదు కదా, అతనికి అవసరం లేదు కదా అంటే అలాంటి దోషాలు వస్తాయి. అంటే వాళ్ళు మంచిగా చూస్తే పితృకార్యం చేయాలని, వాళ్ళు చూడకపోతే చెయ్యక్కర్లేదనే అవగతం వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ద్వేషాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు చాలా. అప్పుడు వాడు అలా చేశాడు, వాడికి మనం పెట్టడం ఏంటి అని తప్పు కదా. శరీరం వదిలేసిన తర్వాత ఇంకా ఆత్మని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అంటే మన సంస్కృతిలో చెప్పింది ఏంటంటే, కృతజ్ఞత వాడు చేస్తే చెయ్యడం కాదు, నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు చేయాలి, నువ్వు చేసుకో అంతే. రాముడు అదే చెప్తున్నాడు కదా. దీన్ని మనం ఎలా గమనించవచ్చు అంటే, ఒక ముగ్గురు అన్నతమ్ములు ఉంటారు. ముగ్గురు అన్నతమ్ములు కూడా కలిసి పితృకార్యం చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకి మన ఉద్దేశం ఏంటి అంటే, జనరల్ పబ్లిక్ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఆహారం ఉదకం ఇస్తే మనల్ని తృప్తిగా ఉంటారు, మనం బాగుంటాం అని కదా. మరి ఒకళ్ళు పెడితే సరిపోతుంది కదా, మిగతా ఇద్దరు దేనికి పెట్టాలి? అన్నం పెట్టడమే ఉద్దేశం అయితే ముగ్గురు కలిపి పెట్టాలి అని ఎవరు అనుకోరు కదా, ఒకళ్ళు పెడితే సరిపోతుంది. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒకళ్ళు పెట్టి మిగతా ఇద్దరు పెట్టలేని పరిస్థితుల్లో ఒకళ్ళ లేకపోతే, లేకపోతే ఒక దగ్గర లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే ఎవరి శ్రాద్ధం వాళ్ళు పెట్టాలి అంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం పెట్టుకోవచ్చు కాదు, పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, సఖ్యత లేక కూడా రకరకాలుగా పెట్టేసుకుంటారండి. ఇప్పుడు అన్నదమ్ములకి సఖ్యత ఉంటుందా అంటే ప్రశ్నార్థకమేది. మరి ఇద్దరిలో ఎవరిది ముడుతుందంటే ఏంటి సమాధానం? వీటిల్లో వాళ్ళకి ముట్టేది ఎవరు పెట్టినా ముడుతుంది. కలిపి చేసినప్పుడు అంటే పృథక్ పాకం పృథక్ భాండం అంటారు. అంటే కలిసి చేసినప్పుడు అన్నం కలిసి వాళ్ళే ఒకే పాత్రలో వండుకుని అందరూ తిన్నప్పుడు ఒకే విధానంగా శ్రాద్ధ కర్మ చేస్తే వాళ్ళకి అందుతుంది. మీ వంట మీది, మా వంట మాది, ఎవరి వంట వాళ్ళది. ఇప్పుడు అందరం తద్దినం దగ్గరికి మాత్రం అందరు అన్నపులు వచ్చేసి ఒక దగ్గరికి ఆ రోజు అందరూ చేస్తాము అంటే ఇది శాస్త్రీయమా అంటే కాదనే చెప్పాలి. అంటే ఎవరి వంట ఎవరి ఇల్లు వాళ్ళు విడిపోయినప్పుడు ఎవరి శ్రాద్ధ కర్మని వాళ్ళు పెట్టాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళకి అన్నం పెట్టడం ఉద్దేశం కాదు, కొడుకుగా తాను చేయవలసిన కర్తవ్యమే అక్కడ ముఖ్యం. అంటే ముగ్గురు అన్నతమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళు తద్దినం పెట్టినా మిగతా ఇద్దరు కూడా ఊరికి ఉండడానికి లేదు, వీళ్ళ కొడుకుగా కర్తవ్యం. అంటే ఇక్కడికి కర్తవ్యం వస్తుంది, కృతజ్ఞత అనేది లేదు. ఈ కర్తవ్యతా బుద్ధితో వాళ్ళని బ్రతికుండగా జీవతో వాక్యకరణాత్, బ్రతికున్నప్పుడు తల్లి తండ్రి చెప్పినటువంటి మార్గాన్ని, వాళ్ళ మాటల్ని మన శ్రేయస్సు కోసం చెప్తారు అని ఉద్దేశించి గమనించి వాళ్ళని వినాలి. ప్రత్యబ్దం భూరి భోజనాత్,
ప్రతి సంవత్సరము కూడా వాళ్ళకి చేయాల్సినటువంటి పితృకార్యాలన్నీ కూడా శ్రద్ధాలోపం కానీ ద్రవ్యలోపం కానీ లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా చూడగలిగామో, అయ్యో వాళ్ళు పార్థివ దేహాలతో లేరు, ఇక్కడ ఏదో లోకాంతరాలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు, కానీ ఈ పిండం ఈ జీవం వాళ్ళు ఇవ్వడం బట్టే ఉంది కదా, కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలము వాళ్ళకి నేను ఆహార పదార్థాలు పెట్టాల్సిందే, పెట్టాల్సిందే అని చేసేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రత్యబ్దం భూరి భోజనాత్. అందరికీ కూడా భోజన విషయాలుగా రకరకాల శ్రాద్ధం అనే ప్రక్రియలో ఉన్నటువంటి భోజనాల యొక్క కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది. ఇలా భూరి భోజనం అంటే ఎక్కువ భోజనాలు పెట్టి చేయాలి. గయాయాం పిండదానాచ్చ, గయా శ్రాద్ధం అనేది ఒకటి చేసి జీవితంలో అక్కడ పిండదానం చేస్తే త్రిభిః పుత్రస్య పుత్రత, ఈ మూడిటి ద్వారా సంతానం, పుత్రుడు అంటే కొడుకు అని కూడా కాదు అక్కడ, సంతానము, సంతానానికి సంతానం అనేటటువంటి ఒక స్టేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్తోంది. ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు చాలా మంది దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఒక్కసారి గాయలో పెట్టేసామండి ఇంకా మేమేమి చెయ్యము, సంవత్సరం ఒకసారి చేయట్లేదు అని అంటున్నారు. మరి దీనికి ఎట్లా? చాలా మంచి ప్రశ్న వేశారు. గయలో పెట్టేది కానీ లేదా బద్రీనారాయణలో అక్కడ బద్రీనాథ క్షేత్రంలో బ్రహ్మకపాలంలో ఒకసారి పెట్టేస్తే ఇంక పెట్టక్కర్లేదని కొన్ని అపోహలు ఇవన్నీ కూడా వచ్చాయి. వాస్తవానికి గయలో పెట్టడం అనేది ఏ శ్రాద్ధం చేసినా గయలోనే పెట్టాలి. అంటే మనం ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధంలో కూడా అది గయలో పెట్టిన ఫలితం రావాలనే, ఇక్కడ ఏం చేసినా గయాయాన్ దత్తమస్తు, గయాయాన్ దత్తం, ఇది ఇక్కడ వదిలిపెట్టింది గయలో వదిలిపెట్టిన దానిలాగా అవుగాక అంటుంటారు. అంటే గయలో పెట్టడం అనేది శ్రేష్టత్వాన్ని పొందుతోంది. గయలో పెడితే ఇంకా మళ్ళీ పెట్టక్కర్లేదు అనేది ఎక్కడా లేదు. నువ్వు ఎక్కడ పెట్టినా అది గయలో పెట్టిన దానిలాగా చెందుగాక అని అనుకోవడం. బ్రహ్మకపాలం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరే సందర్భంలో ఉంది. బ్రహ్మకపాలం అనేటటువంటిది మనకి చాలా దూర ప్రాంతంలో ఉంది. అసలు ఇప్పుడు ఇంత మనం ఈ రోజు ఉదయం బయలుదేరితే సాయంత్రం దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేయచ్చు. కానీ పూర్వం ఇవన్నీ దాటుకుని హిమాలయాల దాకా వెళ్ళి ఆ పర్వతం ఎక్కి అక్కడ బ్రహ్మకపాలం దాకా వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తారా లేదా అనే విషయం కూడా చెప్పలేం. ఎందుకంటే ముసలి వయసులో వెళ్ళేవారు యాత్రలకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, మేము ఇప్పటిదాకా మా శరీర పటుత్వం ఉన్నంతకాలం శ్రాద్ధక్రియలు పెట్టాము, ఈ పటుత్వం తగ్గిపోతుంది, మనం మార్గ మధ్యంలో ఉన్నాం, ఇన్ని చేయలేకపోతున్నాం కదా, అందువల్ల బ్రహ్మకపాలంలో మనం ఈ శ్రాద్ధం చేసిన తర్వాత అక్కడి నుంచి విరక్తులై వాళ్ళు హిమాలయాల్లో సాధన కోసం ఉండిపోయేవారు. సాధన చేస్తున్న వాడికి మళ్ళీ కర్మ ప్రతిబంధకం అవ్వకూడదనే ఉద్దేశంతో బ్రహ్మకపాలంలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా ఉత్తమగతులు వచ్చాయి, మా సాధనలో మేము ఉంటాము అని అనుకునేవారు. ఇప్పుడు కరెక్ట్ గా దాన్ని ఇప్పుడు అవలంబించకూడదు, చేయకూడదు, లేదంటే సాధనకు వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ కుటుంబ సంసర్గం ఎప్పుడైతే పెట్టుకున్నామో మళ్ళీ ఈ కర్మలన్నీ మనం చేయాల్సిందే, దాన్ని మనం ఆచరించుకోవాలి. ఇంకొక ప్రశ్న అండి, రకరకాల సమస్యలతో ఇప్పుడు సతమతం అవుతున్నారు ప్రజలందరూ కూడా. అది ఆర్థికం అనుకోవచ్చు, ఆరోగ్యం అనుకోవచ్చు, పిల్లలు పుట్టకపోవడం, పెళ్లిళ్ళ, ఇక అన్ని కూడా. వీటికి పితృదోషాలకి ఏమైనా సంబంధం ఉందా? మనం పితృ శ్రాద్ధం ఎందుకు చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకునే తరుణంలో చెయ్యకపోతే ఏమవుతుంది అనేటటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా శాస్త్రంలో అభివర్ణన చేశారు. పితృదేవతలు ఇక్కడి నుంచి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం చేసేటటువంటి కర్మల ద్వారానే వాళ్ళు ఆధారపడి ఉంటారట. అందువల్లే పితృలోకం అనేటటువంటి ఒక లోకాన్ని కూడా అభివర్ణన చేశారు. ఆ లోకం ఏం చేస్తుందంటే, ఇదంతా ఇక్కడి నుంచి వచ్చేటటువంటి జీవులందరినీ కూడా అక్కడ వాళ్ళు ఒక అకౌంట్ లో రాసుకుంటారు. ఈ జీవులు ఇక్కడికి వచ్చారు, వీళ్ళకి లింక్ ఉన్న జీవులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలా ఈ తిథి రోజు ఈ ఆహార పదార్థాన్ని పెడుతున్నారు. ఇక్కడ మనం ఒక సంవత్సరానికి ఒక్కసారి పెట్టేటటువంటి ఆహార పదార్థం వాళ్ళకి ఆ రోజు కింద మారు. ఓకే, ఈ రోజు వీళ్ళు పెట్టారు కాబట్టి ఈ రోజు వీళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అని నిర్ణయం చేసేటటువంటిదే పితృలోకం. ఈ పితృలోకం ఏం చేస్తుంది, ఒక జీవి ఇక్కడి నుంచి మరణించిన తర్వాత వేరే దగ్గర వేరే లోకాల్లో ఎక్కడెక్కడో గరుడ పురాణంలో అవన్నీ వర్ణించారు. ఎక్కడో పుట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవికి ఈ రోజు ఫుడ్ అందింది కాబట్టి ఈ లోకంలో ఇలా అందాలి అని మారుస్తారట. ఎవరైతే ఇక్కడి నుంచి పెట్టరో, ఇక్కడ ఈ పితృకార్యాలు కానీ శ్రాద్ధాలు కానీ పెట్టరో, వాళ్ళకి ఆ రోజు ఆ ఫుడ్ అందదుట. అందదన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పితృదేవతలు కోపడరు. అంటే ఈ మరణించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కోపడతారండి? ఏ తల్లి అయినా తండ్రి అయినా, తల్లి తండ్రి ఎవరైనా సరే పిల్లల మీద కోపడతారా? అన్నం పెట్టినా పెట్టకపోయినా తిట్టినా సరే ప్రేమిస్తారు, వాళ్ళకి ప్రేమించడమే తెలుసు. కానీ దోషం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఈ పితృలోకం అనేటటువంటి అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనుక ఫుడ్ పెట్టకపోతే, అరే నాయన మీకు పెట్టాల్సిన కర్తవ్యం ఉంది, మీరు పెట్టట్లేదు కాబట్టి మీరు ఈ దోషాలకి మీరు గురి కావాలి అని పితృలోకం ఇస్తుంది ఈ శాపాలని దోషాలని. ఈ పితృలోక దోషం వల్ల ఎలా వస్తుంది అంటే, మనం చాలా ఇళ్లలో ఒక 60 సంవత్సరాల లోపలే మరణాలు లభిస్తూ ఉంటాయి. అంటే పూర్ణాయుష్ 120 years, సగం కూడా దాటకపోతే ఏమంటాం, అర్ధాయుష్ లేనివాడు పాపం అని ఉంటాం. ఈ 60 సంవత్సరాల లోపల
రోగాల వల్ల, క్రానిక్ డిసీజుల వల్ల కానీ, ప్రమాదవశాత్తు కానీ, లేదా ఆత్మహత్యల వల్ల కానీ, లేదా విషకీటకాదుల వల్ల కానీ మరణాలు ఏదైనా సరే వచ్చాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి, వాళ్ళు ఇంకా ఏవో ప్లాన్స్ చేస్తారు. ఆ ఆశలన్నీ గట్టిగా బంధించి వీళ్ళని ఊర్ధ్వగతులకి వెళ్ళకుండా మధ్యలో ఆపుతూ ఉంటాయట. అందువల్ల వాళ్ళకి పితృకార్యాలు శ్రద్ధగా చేసి విశేషమైనటువంటి ఈ మహాలయాలు లాంటివి కూడా చెయ్యాలి అని చెప్పారు. చేసినప్పుడు వాళ్ళకి ఆ విముక్తి అంటే వీటి మీద ఉన్నటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో తగ్గి వాళ్ళు గమనకి వెళుతూ ఉంటారు. అలాగే కొన్ని ఇళ్లలో సంతానాలు కలగవు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, పూజలు పరిహారాలు ఎన్ని చేసినా సంతానం మాత్రం కలగట్లేదండి. దానికి బలమైన ఘోష ఒకటి ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందికి అన్యోన్యత ఉండదు, ఎన్ని వివాహాలు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నా కలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి కూడా పితృశాపం అనేటటువంటిది. అలాగే ఆర్థిక పరంగా ఎన్ని చేసినా వాళ్ళు సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ ఇదే సలహాతో ఇంప్లిమెంట్ అయిపోయి మన పక్కనే ఎదిగిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎన్ని చేసినా అన్ని ముట్టుకున్నవని భస్మం అయిపోతూ ఉంటాయి, కలిసిరావు. దానికి పూజలు చేసుకున్నా పరిహారాలు చేసుకున్నా ఉపయోగం లేకుండా ఉంటుంది, దోషాలే. అలాగే అనారోగ్య సమస్యలు, ఎన్ని అనారోగ్యాలు, అది అసలు ఏమీ లేకుండా, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏవో కొన్ని జబ్బులు వస్తాయి, ఏమీ లేని వాళ్ళకి కూడా అటువంటి జబ్బులు రావడం. ఒక జబ్బు కాదు, ఆ కుటుంబం అందరూ ఎల్లప్పుడూ కూడా అశాంతి. ఆ ఇంట్లోకి వెళితేనే మనకి తెలియనటువంటి ఒక అభద్రతాభావం, అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే పాపం ఏంట్రా అనే పరిస్థితి. వాళ్ళు ఎన్ని చెప్పుకుందామని చూసినా సరే వినేవాళ్ళు కలగరు. ఇవన్నీ కూడా పితృశాపాల యొక్క కారణమే. ఆ పితృశాపాలు అనేటటువంటివి గమనించడం కోసమే మన జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఏ కాంబినేషన్ లో పుట్టినప్పుడు ఏ శాపవశాత్తు జన్మ వస్తుంది, యోగాలు దుర్యోగాలు కూడా ఉంటాయి. అలా ఈ కాంబినేషన్ లో పుట్టిన వాళ్ళు అంటే పైనుంచి ఇక్కడికి మనల్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఆయా కాంబినేషన్ ని అనుసరించుకుని, గ్రహ కాంబినేషన్ అనుసరించుకుని, వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ అలా ఉండాలి అని ఫ్రేమ్ చేసి భగవంతుడు పంపిస్తాడు. జాతకం ఏం చేస్తుంది, మనం పుట్టిన సమయాన్ని బట్టి ఇతను ఈ పాపాలు చేసి మనం పుట్టాం కాబట్టి దీనికి ఈ రకంగా మనం పరిహారం చేసుకోవచ్చు. ఎలా పోతుంది పరిహారం, అనుభవించాలి ఏ పాపం చేసినా. కానీ మన గొప్పతనం ఏంటంటే భారతదేశంలో పుట్టడం వల్ల, హిందూ సంస్కృతిలో ఉండడం వల్ల, వేద పురాణ ఇతిహాసాల మీద శ్రద్ధ ఉంటే కనుక వాటిల్లో అనుభవం చేయకుండానే ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఈ మహాలయ శ్రాద్ధము అనేటటువంటిది అటువంటి కర్మ ఖచ్చితంగా చెయ్యాలి. అయితే చెయ్యాలి, రైట్ అండి. ఈ మహాలయ కర్మలలో వీటిని నిత్యంగా చెయ్యాలి అన్నారు. అంటే కొన్ని కర్మలు ఏంటంటే చేస్తే మంచిది వస్తుంది, చేయకపోతే ఇబ్బంది ఏం లేదు. కానీ మహాలయం మానకుండా ఖచ్చితంగా చేయాలి, రాసి పెట్టుకోవాలి. 15 రోజులు కూడా నియమంతో ఉండాలి అన్నారు. మరి ఎలాగంటే నియమంతో ఉండాలి, చెయ్యాలండి. ప్రతి నిత్యము కూడా నియమంతో ఉండాలి అన్నారు. 15 రోజులు. ఈ 15 రోజులు కూడా మనం శ్రాద్ధంలో వాడేటప్పుడు ఎవరైనా సరే స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు కూడా కందిపప్పు ఎవరు, పెసరపప్పు ఇస్తారు. అంటే ఈ 15 రోజులు పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి, కందిపప్పు తినకూడదు. ఎవరైతే తండ్రి లేని వాళ్ళు, గుర్తుంచుకోవాల్సింది, తల్లి లేకుండా తండ్రి ఉంటే ఈ మహాలయంలో వాళ్ళకి రూల్స్ లేవు, వాళ్ళు చేయాల్సినవి ఏమీ లేవు. ఎవరైతే తండ్రి లేకుండా ఉన్నారో వాళ్ళు ఈ మహాలయంలో ఈ రూల్స్ అన్ని పాటించాలి. అలాగే రాత్రిళ్ళు భోజనాలు చేయకూడదు. ప్రతి నిత్యము కూడా 15 రోజులు వీలైనంత వరకు తిలతర్పణాలు రోజు చేయమన్నారు. ఒక 10 నిమిషాల పని, పెద్ద పని కాదు. తెలియదండి ఆ మంత్రాలు ఎలా చేయాలో ఏమిటో ఏమీ తెలియదు. వాటికి కూడా సులభతరమైనటువంటి ఉపాయాలలో ఇటీవల కాలంలో ఈ మన మాధ్యమాల్లో పెరిగిన తర్వాత పితృతర్పణాలు ఎలా సులభంగా చేసుకోవాలో కూడా ఉన్నాయి. ఆ 10 నిమిషాల కర్మలను చేసుకోవచ్చు. లేదా మన ప్రాంతాలలో కొన్ని చోట్ల కొంతమంది బ్రాహ్మణోత్తములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళందరూ కావాలి అని మహాలయ పక్షాల్లో అందరూ ఉద్యోగాలు వెళ్ళిపోతారు, 8 అయితే ఎవరికి కుదరదు. అందుకని అపరాహ్నం దాకా అని పెట్టకుండా అసలు మానకుండా ఆ కర్మని చేయండి అయ్యా, వాళ్ళకి తృప్తి కలుగుతుంది అని ఉదయం 6 to 7, 7 to 8 సమయాలలో మీరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ పక్క వాళ్ళందరూ అక్కడికి రండి, మీ అందరి చేత 10 నిమిషాలు తర్పణం చేసి పంపిస్తాము అని 15 రోజులు చేయిస్తున్న వాళ్ళు ఉన్నారు. చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోతారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ వెళ్ళిపోతారు, ఉదయం చేసేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి 15 రోజులు తర్పణాలు చేయమన్నారు. కనీసం మనం తర్పణం చేయలేకపోతున్నాం. తర్పణం చేయలేకపోతే అయ్యో నాకు ఈ అవకాశం కలగట్లేదు అని బాధపడినా సరే తర్పణ చేసిన ఫలితం వస్తుంది అని ఆ తద్దినం కూడా పెట్టలేని వాళ్ళు అలా ఒక్కసారి ఆ ఊరు చివరి దాకా వెళ్ళి కన్నీళ్ల ధారతో పితృదేవతలారా ఇంత అవకాశం ఇచ్చినా నాకు కుదరట్లేదు, తద్దినం పెట్టాలి అంటే ఒక పితృకార్యం చేయాలి అంటే ఎన్నో సహకారాలు కావాలి, కుటుంబ సహకారాలు కావాలి, వ్యవహారంలో సహకారాలు కావాలి, ఇవన్నీ నాకు కుదరట్లేదు, నేను ఇంత
అభాగ్యుడయ్యానే అని బాధపడితే ఆ వదిలినటువంటి నేత్రాల నుంచి వచ్చిన అశ్రువుల్ని తర్పణ రూపంగా వాళ్ళు స్వీకరిస్తారు అని గరుడ పురాణంలో చెప్పారు. అంటే ఏది మనం చేసినా ప్రేమతో శ్రద్ధగా చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వీటిల్లో 15 రోజులు ఇలా రాత్రి భోజనం చేయకుండా ఉండడం, అలాగే ఈ 15 రోజులు రోజు చేయలేకపోయినా ఏదైతే పితృతిథి వాళ్ళ తండ్రి మరణించిన తిథి ఉందో ఆ తిథిని రోజు కానీ, లేదా మొదటి రోజు కానీ, లేదా ఆఖరి రోజు అమావాస్య రోజు కానీ, లేదా మధ్యలో ఉన్నటువంటి ఆది మధ్యాంతాలు అంటాం, మధ్యలో అష్టమి రోజు కానీ, లేదా భరణీ నక్షత్రం వచ్చిన రోజు కానీ, ఇలా సప్తమి అష్టమి ఆదివారంతో వచ్చినటువంటి రోజు కానీ గజఛాయ అంటారు. ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కనీసం వాటి ఏదో ఒక ఉద్దేశాన్ని పురస్కరించుకుని ఆ రోజైనా సరే తర్పణలు వాళ్ళకి పిండ ప్రదానాలు చేయమన్నారు. ఇవన్నీ మనకు గుర్తుండవు. ఇప్పుడు భరణీ శ్రార్థం గుర్తుండదు, లేకపోతే మీరు అన్నట్టుగా అష్టమి వ్యతిపాత వైద్యుతి గుర్తుండవు. కాబట్టి అమావాస్య అయితే ఖచ్చితంగా గుర్తు. సర్వామావాస్య పేరే సర్వ అమావాస్య, అందరూ చేసే ఆ రోజైనా చేసుకోవచ్చు. మరి ఇందులోనే అడిగినటువంటి ప్రశ్న, ఈసారి సూర్యగ్రహణం భారతదేశానికి కనిపించినప్పటికీ చిలీ అండ్ అర్జెంటీనా ప్రాంతాల్లో ఖచ్చితంగా కనపడుతుంది. మరి సూర్యగ్రహణ విధులు ఏమైనా ఉంటాయా అపరాహ్న కాలంలో, మరి చేసుకోవచ్చా? అప్పుడు ఈ గ్రహణాల విషయాలు మనం చూసుకుంటే ప్రతి నెలకి కూడా ఇంచుమించుగా గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. అవన్నీ గ్రహణాలు కాదు, వాటిని ఏమంటారంటే ఛాయాకల్పాలు అంటారు శాస్త్రీయంగా. గ్రహణము అనే మాటకి ఛాయ పడాలి. ఏ ఛాయ? భూమి యొక్క ఛాయ పూర్తిగా దాని మీద పడుతుంది. ఇలా చంద్రుడి మీద మొన్న గ్రహణం చూసినట్లయితే భూమి యొక్క చీకటి ఏదైతే ఉందో ఆ ఆరాలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు, దాన్ని ఉంబ్రా అంటారు. ఆ ఉంబ్రా అనేటువంటి ఆరాలోకి చంద్రుడు పూర్తిగా ప్రవేశించినప్పుడు చంద్రుడు మనకి కనిపించడు, కాబట్టి ఇది గ్రహణంగా మనం స్వీకారం చేస్తూ ఉంటాం. అలాగే సూర్యగ్రహణాలలో కూడా ఈ ఉంబ్రా పెనుంబ్రా అని 2 రకాలు ఉంటాయి. ఈ పెనుంబ్రాలోకి వచ్చినప్పుడు ఈ భూమి కక్ష కానీ, లేకపోతే చంద్రకక్ష కానీ, సూర్యకక్ష కానీ, వాటికి అప్పుడు మన చంద్రుడు కనిపించినట్టు సూర్యుడు కనిపించినట్లుగా కనిపిస్తుంది. దాన్ని ఛాయాకల్పము అంటారు. పూర్తి గ్రహణం వేరు, ఈ ఛాయాకల్పం వేరు. ఛాయాకల్పాన్ని గ్రహణంగా మనం స్వీకరించకూడదు. ఇది ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి గ్రహణంగా ఈ ఛాయాకల్పాలు వాళ్ళు గమనించి చెప్తున్నారు. మరి పూర్వం మన గ్రహణాలు దేని నుంచి చేసాం? క్యాలిక్యులేషన్ బట్టి చేసుకుంటూ వెళ్ళాం. అంటే క్యాలిక్యులేషన్ లోనే గ్రహణం అనేది సంభవిస్తుంది. మన పంచాంగ కర్తలు కూడా గ్రహణం కనుక ఉన్నట్లయితే పలానా గ్రహణం ఉంది, ఇది పాక్షికము, ఇది సంపూర్ణము అని రాస్తారు. ఒకవేళ మన ఇండియాలో కనిపించదండి, ఫారెన్ దేశాల్లో కనిపిస్తున్నాయి. పంచాంగాలు కూడా ఫారెన్ లో వాడేవాళ్ళు ఉన్నారు కదా, అందుకని వాళ్ళు ఏం రాస్తున్నారంటే పలానా గ్రహణం ఉంది, భారతదేశంలో ఉండదు కానీ పలానా దేశాల్లో ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ దేశాలలో కనిపించేది కూడా అది ఛాయాకల్పం తప్పితే గ్రహణం కాదు. అందువల్ల గ్రహణమే లేనప్పుడు గ్రహణం పలానా నక్షత్రంలో ఉంది, దాని నుంచి వచ్చేటటువంటి దోషాలు పరిహారాలు అనేటటువంటివి కూడా మనం అవివేకంతో ఫాలో అవ్వడమే. ఇక్కడ వాళ్ళు అసలు ఫాలో అవ్వాల్సిన పనే లేదు. అసలు ఇక్కడ వాళ్ళు కానీ మన ప్రేక్షకులుగా ఉండేటటువంటి వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళెవ్వరూ కూడా అయ్యో మాకు గ్రహణం ఉంది అని, ఇది గ్రహణం కాదు, దాని పేరే ఛాయాకల్పము అన్నారు. అంటే దానికి జ్యోతిష్ సారావళి అనేటటువంటి గ్రంథంలోనే ఈ గ్రహణాలని నిర్ణయం చేస్తారు. దాంట్లోనే గ్రహణం అంటే ఏంటి, గ్రహణంలా కనిపించేవి ఏంటి అని వివరణ ఉంటుంది. అయితే మొన్న జరిగినటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉందో దాంతో చాలా జిమ్మకిలే జరిగాయని చెప్పుకోవచ్చు. చాలా భయభ్రాంతులకు గురయ్యారు. మీకు కూడా ఫోన్లు వచ్చే ఉండాలి, ఏమంటే మేమేం చేయాలని. మళ్ళీ సూర్యగ్రహణానికి కూడా ఇలాగే భయపడతారేమోనని ముందుగానే అడుగుతున్నాను. సో భయపడాల్సిన ఏమీ భయం లేదు. మొన్నటిది కూడా పాక్షిక చంద్రగ్రహణము ప్రచారం చేశారు. అది పాక్షికం కాదు, చెప్పేది అది ఛాయాకల్పము, పెనుంబ్రా దాని పేరు. అది పాక్షికము అంటే పూర్తి ఛాయ పడకుండా కొంత ఛాయ ఉంబ్రాలోకి పడాలి, ఇది పడదు, దాన్ని ఛాయాకల్పము అంటారు. ఇది మొన్నటి దానికైతే ఎంతమంది ఎన్ని ఫోన్లు చేసి ఫలానా దాంట్లో ఉన్నారని ప్రత్యేకంగా దానికోసం కూడా కొన్ని ఉపన్యాసాలు చెప్పి అందరికీ పంపించాల్సి వచ్చింది. ఎంతమందికి ఫోన్లు చేసి చెప్పగలుగుతాం. అయితే చెప్పే దాంట్లో కూడా కొంతమంది మహానుభావులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు గ్రహణం లేదనే చెప్పారు. ఇక్కడక్కడ ఎవరు కూడా లేని గ్రహణం ఉందని ఎవరు నిరూపించలేరు కదా, గ్రహణం లేదనే చెప్పారు. కానీ కొంత పొరపాట్లు కొన్ని చోట్ల ఎక్కడ జరిగాయంటే ఈ నక్షత్రం వల్ల పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ ప్రభావం ఉండేది అన్నారు. అది ఏ దేశంలో ఉంటుంది ప్రభావం అనేది వాళ్ళు చెప్పలా. దాంతో ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా అయ్యో మాది రాశే, మాది ఏమవుతుందో, దీనికి ఏం పరిహారం చేసుకోవాలో అని కొంచెం భయాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అందువల్ల ఈ సంవత్సరం మనం ఇంకో బాగా గుర్తు క్రోధినామ సంవత్సరం అంటే రాబోయే ఉగాది వరకు కూడా ఒక్క గ్రహణం కూడా మనకి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ లేదు. ఏదైనా ఉందనుకున్నా అది భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ మెయిన్ గా శాస్త్ర విధిని అనుసరించి చేస్తే ఎంత ప్రయోజనాలు కలుగుతాయో
ఉంటాయో శాస్త్రంలో చెప్పని విషయాల గురించి ఆచరణ చేసినా అంతే దుష్ప్రయోజనాలు కూడా వస్తాయి. అందువల్ల ఏది దోషం అన్నారో ఆ దోషానికే మన శరీరానికి ఏదో రోగం వస్తే కొన్ని మందులు వాడతాం, తగ్గుతుంది. రోగం లేకుండా మందులు వాడితే మంచిదే కదండి, పోతే పోయింది కదా అనే మందులు వాడతామా? వాడితే ఏమవుతుంది, లేని రోగాలు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఏదైనా మంత్రము, మణి, ఔషధులు ఏవైనా మనకి ఎంత ఉపకారమో అంత అపకారం కూడా చేస్తాయి. కాబట్టి శాస్త్రీయంగా మనం వాటిని శాస్త్రం, వేదము తెలుసున్న వాళ్ళ ద్వారా మనం దాన్ని ఫాలో అయ్యి చేసుకోవడం తప్పితే గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అన్ని గూగుల్లో చెప్పబడితే ఇంక శాస్త్రాలు చదువుకోవడం దేనికి, మనిషి యొక్క వివేకం దేనికి? దానికి ఏదో సెర్చ్ చేస్తే ఎక్కడో ఇది ఉంది అని చెప్పడంతో భయాందోళనకు గురయ్యి దానికోసం గుళ్ళకి పరిగెత్తి, గోపురాలకు పరిగెత్తి లేనిపోనివన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి విషయాలు ఎటువంటి నిర్భయంగా అందరూ ఉండొచ్చు. అద్భుతం అండి, ఎంత చక్కటి వివరణ ఇచ్చారు. బోల్డ్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే చాలా మంది రావటం, సోషల్ మీడియా అంతా వాస్ట్ గా పెరిగిపోయేసరికి బోల్డ్ అంత మంది వచ్చేసరికి డెఫినెట్ గా కన్ఫ్యూజన్ ఉంది. అయినప్పటికీ మళ్ళీ ఏమైనా మొదలవుతుందేమో సూర్యగ్రహణం అనేసరికి ఇంకాస్త భయం ఉంటుంది. చంద్రుడి కంటే సూర్యుడు అంటే ఇంకా పవర్ఫుల్ కదా, ఇట్లా రకరకాలు. సో ఏమీ లేదు, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మహాలయ అమావాస్యని కూడా ప్రతి ఒక్కరు, మహాలయ పక్షాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలి అనేది కూడా చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.